యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో 10వ తరగతిలో చదువుల వెనుకబడిన సేరిగూడ గ్రామానికి చెందిన భరత్ చంద్రాచారిని పరీక్షల సమయంలో స్కాలర్షిప్ సాయంగా సబ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారు ఆ బిడ్డ చిన్నామె కూడా ఉంది, అందరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా సంతోషకర విషయం ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి పేదరికం నుంచి భరత్ చంద్రాచారి ఓ దశలో బడి మానేసిగా అనారోగ్యంగా ఉండి జ్వరం వచ్చి ఈసారి బడికి ఏమి వెళ్తాము, ఇక చదువు బంద్ చేద్దాం అనుకున్న స్థితి నుంచి వేకప్ కాల్లో రావటం ఆ రోజు తెల్లవారుజామున. అప్పటి నుంచి భరత్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చదవటం. ఇంత పేద ఇంట్లో దాదాపుగా నిల్వ నీడ కూడా లేదు, పేరుకే అది ఒక చిన్న గది, దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే అన్ని కూడా వంట అంతా ఎవ్రీథింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆమెది కూడా కాదు, భరత్ చంద్ర వాళ్ళ మదర్ కి సంబంధించింది కాకుండా వాళ్ళ మేనమామలకు సంబంధించింది. అక్కడ ఏదో పుట్టిగా కిరాయికి ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంత పేదరికం నుంచి భరత్ కష్టపడి, అంటే నిజానికి చదువుకునే వ్యక్తులకి పేదరికం అడ్డంకి కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా మంచి ఫలితాలు సాధిస్తారనటానికి భరత్ చంద్రాచారి ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే స్కూల్లోకి పోయినటువంటి అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది, కానీ ఒక ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే దేనైనా జయించవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇతను 73% వచ్చింది. ఏదో బొటాబొట్టి మార్కులతో పాస్ కావటం కాదు, ఒక సబ్జెక్ట్ లో 90కి పైబడి మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. తక్కువ సమయంలో చదివిండు, 1 month లోనే ఇదంతా కూడా ప్రోగ్రెస్ సాధించిన వ్యక్తి. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. సమాజం కూడా వాళ్ళని గుర్తించి వెనుకటి ప్రోత్సహిస్తే డెఫినెట్ గా వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు. ఇప్పుడు భరత్ కూడా